సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారం పారిశ్రామికవాడలో సికాచి బాధితులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మరణించిన వారి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్లిపోవాలని, ఇక మిగతా 85 లక్షల తర్వాత ఇస్తామని పంపించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సికాచి యాజమాన్యం ప్రకటించిన విధంగా మరణించిన వారి కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన బాధితుల కోసం న్యాయ పోరాటం చేస్తామని, బీఆర్ఎస్ పక్షాన చేస్తామని ఆరోపించారు. ప్రమాద స్థాయి ఎంత ఉంది అంటే ప్రాణాపాయం దగ్గరలో అంటే 80% బర్న్స్ అయ్యి వాళ్ళను ఏ హాస్పిటల్లో జాయిన్ చేయాలనే ఆలోచన లేకుండా ఇక్కడ లోకల్ హాస్పిటల్స్లో జాయిన్ చేయించి వాళ్ళు డబ్బులకు కక్కుర్తి పడి అరకొర ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మేము ఆ రోజు హరీష్ అన్న గారు ఒక డిమాండ్ చేసి ఇమీడియట్గా హయ్యర్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గరికి షిఫ్ట్ చేయాలి. వీళ్ళందరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కనీసం ట్రీట్మెంట్ మంచిగా జరిగితే వాళ్ళకు కొంచెం ప్రాణాలు కాపాడే బెటర్ ట్రీట్మెంట్ అందించుంటే ఆ కుటుంబ పెద్దను, ఆ కుటుంబ మనీ ఎర్న్ చేసే పర్సన్ని ఈరోజు కాపాడుతున్న వాళ్ళు అవుతుండే కదా. మేము ఏది చెప్పినా పెడచెవిన పెట్టుకుంటా అటు బాధితులను వారి కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూనే పోతా ఉన్నారు. కానీ ఇప్పుడు మాకు ఫోన్ వచ్చింది ఏంటంటే, సరే చనిపోయిన 4 మంది ఇంకా మీది ఆడక్కలేదు, మరి ఆ మంట ఊరిది అయిపో వాళ్ళకి సంబంధించిన కలెక్టర్ అడిగినాం. మరి 5 మంది ఇంచ్ ఉన్నది, కంపెనీ లోపలికి ఇంపంచి వచ్చినప్పుడు అవుట్ రియాక్టర్ లో మొత్తం అయిపోయిన రూపాయలకు 50 లక్షలు మీరు 10 లక్షలకే మేము ఇంకా క్వైరీ చేసేది ఉంది. వాళ్ళ తెలవాలి, వాళ్ళకి లెటర్ పంపిస్తే పైసలు అన్న చోట ఒకటి రాకొని ఆ 15 లక్షలు మీరు ఇంటికి